ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బామ్మ మిమ్మల్ని బయట అందరూ గుర్తుపెట్టి ఎలా ఫాలో అవుతూ ఉంటారా? ఎలా చూస్తూ ఉంటారు, చూస్తూ అండి మీరు సీరియల్లో చేస్తారు కదా, ఫలానా సినిమాలో చేశారు కదా. వెబ్ సిరీస్ లో చూసాం మిమ్మల్ని అంటే ఆనందమా, లేదు మిమ్మల్ని ఆ సినిమాలో చూసామంటే ఆనందమా? నేను ఈ మధ్యన ఒకటి వరలక్ష్మి వెంకటేశ్వర్లను ఒకటి చేశాను, అది తమిళ్లో కూడా డబ్ చేశారు. చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. అది చూసి నాకు ఒక యాడ్ వచ్చిందంటే. డాన్స్ కూడా చేస్తారా? డాన్స్ తోటే నేను ఫస్ట్ ఎలా డాన్స్ అంటే ఏం చేసేవారు? ఊరికి పాటలకి ఇంకా స్టెప్స్ వేసేటివే. మీరు ఇప్పుడు వయసు ఎంత చెప్పొచ్చా? మొన్ననే బాబు 72 వెళ్ళి 73 వచ్చింది. మొన్ననే బాబు 16 వెళ్ళి 18 వచ్చింది, 17 వచ్చింది అని చెప్తారేమో అనుకున్నా. అంటే ఇప్పుడు అన్నిటిలో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిందంటే ఏమనుకుంటున్నాను? సారంగపాణి జాతకం బాగా చాలా మంది అడిగారు. ఆ రోజైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే. సో ఇప్పుడు మీరు స్టార్ హీరోలతో చేశారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు, లేదంటే ఇప్పుడు నాని గారు, బాలకృష్ణ గారు అయితే చాలా బాగా ఏ బాబు బాగున్నావా అనేదాన్ని నవ్వుకుంటా బాగున్నానమ్మా. ఎవరినైనా మిస్ అయ్యారా ఇప్పుడున్న హీరోల్లో ఎవరినైనా? ఇప్పుడు మొన్న పిలిచినా వెళ్ళలేకపోయానండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. డ్రాగన్ సినిమా ఒక మంచి డైలాగ్ చెప్పండి బామ్మ మీరు మీ సినిమాల్లో. ఇంతకీ నీ పేరేంటన్నావు? సారంగపాణి. ఓ గుర్తొచ్చావు రోయ్. చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగుమంటా పోతూ ఉండేవాడివి. మొత్తం బాడీలో ఒక్క పార్టే గుర్తుందా మీకు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మూవీ అడ్డా ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, రీసెంట్గా ఓ బామా అయ్యో రామా సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. ఆ సినిమాలో బాగా సందడి చేసిన ఒక బామ్మ మనతో పాటు ఉన్నారనమాట. ఆవిడ అందరికీ తెలుసు. ఆవిడని చూడగానే ఎవరైనా ఏ బామ్మ నువ్వా అంటారు. అంత బాగా కనెక్టెడ్ అనమాట. సీరియల్స్లో, సినిమాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు. ఆవిడ పేరే మనీ బామ్మ. మన అందరికీ తెలుసు, KLK మనీ అని పిలుస్తారనమాట. ఒరిజినల్ నేమ్ అది. మాట్లాడేద్దాం. బామ్మ నమస్తే. నమస్తే బాబు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను నాన్న. సో ఇప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా? ఎక్కువ శాతం. ఓకే. సో బామ్మ మిమ్మల్ని బయట అందరూ గుర్తుపెట్టి ఎలా ఫాలో అవుతూ ఉంటారా? ఎలా చూసి బాగా బామ్మ ఈ సినిమాలో చూసి ఆ సినిమాలో చూస్తూ ఉంటారు, చూస్తూ అండి మీరు సీరియల్లో చేస్తారు కదా, ఫలానా సినిమాలో చేశారు కదా. ఓ అవునమ్మా అదే. ఎక్కువగా వెబ్ సిరీస్ లో బాగా గుర్తుపడతారు. ఈ వధువు లాంటి వెబ్ సిరీస్ లో చాలా అట్లా బాగా అంటే మీకు ఎలా పిలిస్తే ఆనందం? అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ లో చూసాం మిమ్మల్ని అంటే ఆనందమా, లేదు మిమ్మల్ని ఆ సినిమాలో చూసామంటే ఆనందమా, లేదు మిమ్మల్ని సీరియల్స్ లో చూస్తున్నామంటే ఆనందమా? నాకు వెబ్ సిరీస్ లోనే ఆనందం అండి. ఎందుకంటే అది చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. నేను ఈ మధ్యన ఒకటి ఇన్ఫినిటీలో వరలక్ష్మి వెంకటేశ్వర్లను ఒకటి చేశాను, అది తమిళ్లో కూడా డబ్ చేశారు. చాలా అంటే చాలా మంచి పేరు వచ్చింది. అది చూసి నాకు ఒక యాడ్ వచ్చిందంటే, చెన్నై నుంచి యాడ్ వచ్చింది. తమిళ్లో యాడ్ చేశారు మీరు? అయితే యాడ్ చేశాను. అది ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అది చేయటం అనేది నాకు గొప్పగా భావిస్తాను. అసలు అందరూ ఎక్కడ చూసినా ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూసే కంటే కూడా చేతిలో ఫోన్ ఉంటుంది కదా, అది చూడగానే దాంట్లో మన ఇవి వచ్చేస్తుంటాయి. మీరు రీల్స్ లో కూడా బాగానే అదే ఎక్కువ అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఆఖరికి వంట చేసే వాళ్ళ కాడి నుంచి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వడ్డించే వాళ్ళు దాకా చూసి, అమ్మగారు మీరు వెబ్ సిరీస్ లో ఉన్నారు కదా, లేదా ఈ దీంట్లో ఉన్నారు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయ్యా. అవును నేనే అని చెప్తా. ఎన్ని ఆల్మోస్ట్ ఎప్పుడో మీరు 100 కంప్లీట్ చేసి చాలా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 170 సినిమాలు చేశాను. నేను 2017లో కామెడీ కిలాడీలు అనే ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత వరుస పెట్టుకుని చిన్నంగా కన్నడలో ఫస్ట్ చేశాను అయ్యా. నేను బెంగళూరు, సెటిల్డ్ ఇన్ బెంగళూరు. కన్నడలో
ఫస్ట్ నాకు వాళ్ళు మా ఇంటి దగ్గర అట్లా వస్తా చిన్న చిన్న సీరియల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ అలా. వాళ్ళే నాకు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది చేస్తావా అజ్జి అని అడిగారు. అలా వెళ్ళిన దాన్ని వాళ్ళ సీరియల్ అడిగా, నాకు మరి సీరియల్లో ఛాన్స్ ఇవ్వండి అని. నా కన్నడ తెలుగు మాట్లాడినట్టు ఉంటుంది అనేసి వాళ్ళు నాకు అక్కడ ఛాన్స్ ఇవ్వాల. అంటే నేను పర్వాలేదు కదా, ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో నాకు చిన్ని ప్రకాష్ మాస్టర్ బాగా మెచ్చుకున్నారు. ఓహో, మళ్ళీ కన్నడ రాజ్కుమార్ గారు, ఆయన శివరాజ్ కుమార్ గారు చేస్తారా? డాన్స్ తోటే నేను ఫస్ట్ డాన్స్ అంటే ఏం చేసేవారు? ఊరికి పాటలకి ఇంకా స్టెప్స్ వేసేటవే. అంటే చిన్నప్పుడు చిన్నతనం నుంచి నేర్చుకున్నారు ఏమన్నా? క్లాస్ చదువుకునేటప్పుడు మాకు స్కూల్లోనే క్లాస్ ఉండేది. మయం చదువుకుంది ఎప్పుడు 50s 60s లో కదా, మీకు తెలీదు. మా స్కూల్లో ఏంటంటే కుట్టుకలు అల్లికలు ఇవన్నీ నేర్పిస్తారు. ఇంకా సంగీతం ఒక మాస్టర్ ఉంటారు, సరిగమలు నేర్పిస్తారు, జానపదాలు నేర్పిస్తారు, డాన్సులు, అవన్నీ డ్రామాలు, నాటికలు. అప్పట్లో ఆడతా పాడతా చదువుకునేవాళ్ళం, అంతేగాని వెళ్ళిపోయి చదువు ఇప్పటిలాగా లేదు. చైల్డ్హుడ్ మాది బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నామయ్యా మేము. అలానే ఇంకా అది మాలో ఉండిపోయింది. అంటే భరతనాట్యం ఆ టైపుగా వెళ్ళాల, స్కూల్లో నేర్చుకున్నదే. జానపదాలు నేర్పించేవాళ్ళు అప్పట్లో. మీరు ఇప్పుడు వయసు ఎంతో చెప్పొచ్చా? మొన్ననే బాబు 72 వెళ్ళి 73 వచ్చింది. మొన్ననే బాబు 16 వెళ్ళి 18 వచ్చింది 17 వచ్చింది అని చెప్తారేమో అనుకున్నా. అంటే మొన్ననే బాబు అంటుంటే నేను ఏదో ఇక్కడ కామెడీ యూజ్ చేస్తారు అనుకున్నాను, కానీ 72 వచ్చినాయి. అవును బాబు. మీరు ఇప్పుడు 2017 ఆ టైం నుంచి మళ్ళీ మొదలైంది ఈ కెరియర్, సినిమా కెరియర్ ఇదంతా. అంతే బాబు. 17 అంటే మీ వయసు ఆల్మోస్ట్ ఒక 65 దాటేసింది అప్పటికే. 65లోనే నేను అట్లా వచ్చింది. 65 సంవత్సరంలో కామెడీ కిలాడీలకు వచ్చాను. 65 ఏళ్ళకి ఎవరికన్నా ఎందుకు 50 ఏళ్ళు 55 ఏళ్ళు వస్తుంటే ఇంకెందుకు కృష్ణారామ అంటూ కూర్చుందామని అనుకుంటున్నారు. అప్పటికి 65 ఏంటండి? అది వాళ్ళు నాకు ఒక చిన్న షాప్ ఉండేది, అక్కడ తీసుకునేవాళ్ళు. వాళ్ళు దాని నుంచి మన దగ్గరకు వచ్చి తీసుకోవడం, దాని నుంచి ఏంటంటే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వటం. మొదటి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? ఏంటండి మొదటి అవకాశం ఎలా వచ్చింది బామ్మ మీకు? మొదటి అవకాశం అదే కన్నడ వాళ్ళే ఇచ్చారండి. కన్నడలో డాన్స్ చేసా, ఒక సువర్ణ కన్నడలో. దాంట్లో చేసినప్పుడు చిన్ని ప్రకాష్ మాస్టర్ మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉదయాలో క్విక్ ప్రోగ్రాంలో చేశాను, అప్పుడు శివరాజ్ కుమార్ గారు ఆయన మెచ్చుకున్నారు. ఇంకా అబ్బో నాలో టాలెంట్ ఉంది కదా అనేసి కన్నడ సీరియల్ అడిగా, ఇవ్వాల మీ కన్నడ లేదమ్మా అనేసి. ఫ్లూయెంట్ కన్నడ కాదు, వాళ్ళకి డబ్బింగ్ లేదు. మన దగ్గర కన్నడ ఆర్టిస్టులు అందరూ సీరియల్ ఆర్టిస్టులు అందరూ చేస్తున్నారు, మనకి డబ్బింగ్ ఉంది. మనకి డబ్బింగ్ ఇక్కడ మనకి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తారు, వాళ్ళకి అలా ఉండదు. ఇప్పుడు కూడా వాళ్ళే ఓన్ గా లైవ్ చెప్పేస్తారు అలా. అందుకని చెప్పి నాకు ఇవ్వాల, తెలుగుకి వెళ్దాంలే అనేసి నేను కామెడీ కిలాడీలు ఇది పడింది మనకి ఆడిషన్స్ అని, ఎవరికి చెప్పకుండా మెల్లకుండా అప్పటికే అక్కడ కామెడీ కిలాడీలు వస్తాను. ఓహో ఇలానే కదా ఉండేదని చెప్పని టీవీ చూస్తుంటాం కదా, 24 మాటలు రాసుకున్నాను. నేను మెల్లకుండా వచ్చేసి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యా. ఇంకా సెలెక్ట్ అవడం అంటే ఇంక అదే ఖుషి కదా. అలా అలా కామెడీకి వెళ్ళాడు, ఫుల్ చేసాము. అప్పుడు ఎవరమ్మా అంటే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అంటే మీకు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటానండి, షూటింగ్ పర్పసే నేను ఇక్కడ ఉంటున్నా. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు విజయవాడ, నాకు 2 అబ్బాయిలండి. ఒక అబ్బాయి చనిపోయాడు, కోడలు కూడా. ఆ అబ్బాయికి ఒక కొడుకున్నాడు, అతను చిన్నప్పుడే పోయారు వాళ్ళు. ఇక అందుకని నేను ఆ అబ్బాయిని ఇంకా చదివించుకుంటూ అట్లా మేమిద్దరం కలిసి ఉండేది బెంగళూరులో. నేను ఇటు వచ్చిన తర్వాత అబ్బాయిని పీజీలో పెట్టాను అనమాట అక్కడ. ఓకే, మీ మనవడు వెళ్ళినప్పుడల్లా మురిసిపోతా ఉంటాడా? బికాస్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అంటారు కదా, అరే మీ అమ్మ సినిమాలో ఆ సినిమాలో కనిపిస్తుంది. చిన్నపిల్లాడు కదా, ఇప్పుడు పీజీ అయిపోయింది, జాబ్ మొన్ననే జాబ్ లోకి చేరాడు, MBA చేశాడు. మీరు ఇప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ లో కూడా మీరు కనిపిస్తా ఉండేవారు, ఆ షోస్ లో అది కనిపించారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేశానండి. ఏంటి బామ్మ అది ఎలా వచ్చింది ఆఫర్?
అది నేను అంతకుముందు ఆయన ఆది గారితో సినిమాలు చేశాం. భలేగున్నాడే, ఎక్స్ట్రాడినరీ, ఆ సినిమాల్లో నాకు కూడా ఉన్నాడు ఆయన. మరి భలేగున్నాడులో అయితే మమ్మల్ని ఏడిపిస్తాడు. అది అప్పుడు నేను ఊరికినే ఒక మాట కన్నా, ఏమయ్యా శ్రీదేవి కంపెనీకో ఏదో ఒకటి పిలవచ్చు కదా అంటే, ఎక్కువగా వద్దు ఒక రోజన్నా పిలవచ్చుగా అంటే ఆయన గుర్తు పెట్టుకొని వాళ్ళకి చెప్పాడు. అందులో మనకు తెలిసిన పిల్లలు ఉన్నారు. మేము కామెడీ కిలాడీలో చేసినప్పుడు దాంట్లో నుంచి అందులోకి వెళ్ళిన వాళ్ళు ఒక 2-3 బాగానే హిట్ అయ్యారు. అంటే అప్పుడు కామెడీ కిలాడీలో చేసిన వాళ్ళలో నేను ఇలా వచ్చాను, ఒక అమ్మాయి హీరోయిన్ అయ్యింది భవ్య అని, ఇంకా నోకరాజు, ఇంకా అశోక్, వీళ్ళంతా అక్కడ సెట్ అయిపోయారు. అట్టా మాకు వాళ్ళు ఉన్నారు నోకరాజు వాళ్ళు, ఇంకా వాళ్ళ దగ్గర ఉంది నెంబర్ ఉండి కాల్ చేశారు. ఇంకా అది అట్లా వచ్చేసింది. అంటే అది బేసికల్లీ చాలా మంది అందులో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు పిలుస్తారు, అంటే 2 times చేసా. మళ్ళా పిలిచినప్పుడు నాకు ఖాళీ లేదు, మనకి ఈ షూటింగ్లు ఉంటాయి కదా సీరియల్ సినిమా, అవి ఉన్నప్పుడు వెళ్ళలేము కదా. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఒక 3 days ముందే పిలుస్తారు. ఆ రోజు ఉందనుకోండి వెళ్ళలేము అలా. ఇప్పుడు మీ కెరియర్ మొత్తంలో ఈ 170 సినిమాల్లో ఈ సీరియల్స్ ఎన్ని చేసి ఉంటారు? సీరియల్ ఒక 40-50 చేసి 40-50 సీరియల్లో. యాడ్స్ ఎక్కువ చేశాను. యాడ్స్ నేను టాటా ప్లే యాడ్ చేశాను, ఇంకొంచెం మంచి యాడ్లు. అది మన ఈయన పేరేంటి బ్రహ్మానందం గారితో గ్యాస్ట్రిక్ యాడ్ చేశాను, అది ఇప్పటికీ వస్తుంది TV9లో. ఇంకా యాడ్లు కొన్ని మినపగుళ్ళు, విజయలక్ష్మి మినపగుళ్ళు సమంత గారితో చేసాము, అవి కూడా ఇప్పటికి అప్పుడప్పుడు వస్తానే ఉంటాయి. యాడ్స్ ఎక్కువ చేశాను. ఇప్పుడు ఈ అన్నిటిలో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిందంటే ఏమనుకుంటున్నారు? సినిమానండి. సినిమా గానీ సీరియల్ గానీ ఏదైనా సినిమాల్లో చెప్పండి. సినిమా ఇప్పుడు సారంగపాణి జాతకం బాగా చాలా మంది అడిగారు. ఆ రోజైతే నేను ఎంత బాగా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే తట్టుకోలేనంత. ఎందుకంటే ఆ రోజు సార్ ఏం చేశారంటే ఇంద్రగంటి గారు డైరెక్టర్స్ అందరినీ పిలిచారు. ఆ పిలిచినప్పుడు చాలామంది వచ్చారు. ఇంకా నాకేంటి మన నందిని రెడ్డి గారు, నానిగారు అక్క, ఆవిడతోటి ఒక ఫస్టే నేను ఆవిడతో ఒక ఇది చేశాను షార్ట్ ఫిల్మ్. అది దేంట్లో అవార్డు కూడా వచ్చింది అనుకోండి. అసలు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, నేనైతే చూడలేదు. మామూలుగా వెళ్ళగానే ప్రియదర్శి కూర్చోబెట్టారు, ఇంకా స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ ముందు నా సీను, ఇంటర్వెల్ అవ్వగానే వీళ్ళందరూ నన్ను పలకరిస్తున్నారు. నాకు అసలు తట్టుకోలేనంత ఆనందం. మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత సినిమా అవ్వగానే బయటకు వస్తే అసలు కోన వెంకట గారు, ఇంకా చాలా నాకు అసలు కొంతమంది నేమ్స్ కూడా తెలియదు. అమ్మ ఇరగదీశారు, చాలా బాగుంది ఇట్లా అంటుంటే ఆ రోజు ఇంకా ఉబ్బిపోయినట్టే, అంత సంతోషం అనిపించింది. నందిని రెడ్డి గారితో అంతకుముందు ఓ బేబీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఒక యాడ్, ఈ మినపగుళ్ళు యాడ్ ఆవిడే చేశారు. అలా ఆవిడతో కొద్ది పరిచయం ఉంది. ఇంకందరూ ఆ అమ్మాయి అయితే ఇంకా మన నానిగారు అక్క దివ్య అనమాట, దీప్తి. తను ఏంటి బామ్మ మీరు ఇందులో ఉండారు, హిట్ 2లో చేసినట్టున్నారు కదా. హిట్ 2 చేశాను అందులో. ఇప్పుడు దీప్తి గారు ఏమన్నా అప్పుడు సెట్స్ లో కనిపించారు? దీప్తి గారు హిట్ 2 క్లియర్ అండి. అంతకు ముందు మేము కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసాం, అనగనగా ఒక నాన్న. దాంట్లోనే నాకు మన TNR గారు ఉన్నారు కదా, ఆయన నా కొడుకు క్యారెక్టర్ దాంట్లో. TNR గారితో నేను 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, చాలా మందికి మీరు బామ్మ నిజంగానే. ఆ సినిమాల్లో చాలా మంది మీకు మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ హీరోయిన్లు కావచ్చు, హీరోయిన్. ఎవరినైనా నా సొంత కొడుకు లేదంటే నా సొంత మనవడు లేదంటే నా సొంత మనవరాలు అని ఫీల్ అయ్యారు ఎప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత కూడా? అంత ఏం లేదు, అంత పెద్దగా అటాచ్మెంట్ నేను తీసుకోలేదు నాన్న. ఎవరితోటి అంతవరకే వెళ్ళామా చేసామా వచ్చామా అన్నట్టే ఉండేదాన్ని. కానీ వాళ్ళు బాగా నేను ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని దగ్గరకు తీసుకుందా లేదు. అంతేనండి. ఒక్క అమ్మాయి మాత్రం భవ్య అని అన్నాను కదా, ఆ పాప మాత్రం ఇప్పటికీ నాకు మనవరాలుగానే. ఆ పాప ఒక్కటే నాకు బాగా దగ్గరగా వచ్చిన పాప. తన బర్త్డే వచ్చిన ఫస్ట్ విషెస్ కోసం నా దగ్గరకు వస్తుంది, బామ్మ దీవించండి అని. ఎక్కడ కనపడ్డా కాళ్ళకి నమస్కారం చేస్తుంది. ఆ పాప మాత్రం నాకు బాగా దగ్గరగా వచ్చింది. ఇంకెవరు అంత డీప్గా వీళ్ళందరూ మాట్లాడతారు. ఇప్పుడు
నిత్యమేనని ఉన్నారు. ఆమెతోటి కూడా 2-3 చేశాను. భీమలా నాయక్లో ఖాళీ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు బాగానే మాట్లాడేవారు. శ్రీమతి కుమారి ఏదో అది చేసాం వెబ్ సిరీస్, అప్పుడు బాగానే మాట్లాడేవారు. నభా నటాషా. ఇప్పుడు నిత్య మేనన్ గారిని కొంతమంది అప్పటి సౌందర్య గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఈమె అలాంటి అలా ఉంటారు, కొంచెం పోలికలు అని అంటారు. మీకు అనిపించారు ఏమన్నా అలాగా? పోలిక కాదు కానీ ఈవిడ స్టైల్ వేరు. ఈవిడ అంటే మాట మంచి బాగుంటుంది, అది నచ్చింది. ఇప్పుడు మీరు స్టార్ హీరోలతో చేశారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారు, లేదంటే ఇప్పుడు నాని గారు, ఇలా కొంతమంది పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరిలో ఎవరినైనా కలిసినప్పుడు కొంచెం ఏమన్నా భయపడి, ముందు మనకు తెలియదు కదా, మన సినిమాల్లో చూడడం బయట నుంచి ఎలా ఉంటారో, ఎందుకు వచ్చిందిలే మాట్లాడడం ఎందుకులే అని అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీతో బాగా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు బాలకృష్ణ గారు అయితే చాలా బాగా, అంటే అసలు ఇంకా దగ్గరికి వెళ్తే ఏమా నేను వెళ్తూ పోతూ ఏ బాబు బాగున్నావా అనేదాన్ని, నవ్వుకుంటా బాగున్నానమ్మా. ఎట్లా మాసు మేము, ఎందుకంటే ఆయన ఆ గుర్రం మీద రాగానే మేము కొరడా దెబ్బలు తింటూ ఉంటాము ఆ సీన్ లో. అది అయిపోగానే ఆయన వచ్చి చేయగానే బామ్మ బాగా చేశారు అన్నాడు. దాని మీద గుర్రం మీద నుంచి ఎవరిని అంటున్నాడు అనేసి నేను కొంచెం నిన్నేనమ్మా, ఏంటి లాంగ్వేజ్ తెలుగా హిందీనా అని చెప్పండి. అప్పుడు పక్క నిన్నేను అంట బాబు బా డాకు మహారాజ్ తర్వాత చేసినట్టున్నారు కదా. అఖండాలో నేను ఆయన కాంబినేషన్ కాదండి, నేను ముందు పుట్టినప్పుడు ఉంటాను అనమాట. అప్పుడు బోయపాటి గారు చాలా మెచ్చుకున్నారు. అది ఒక ఇదేనండి రావడం కూడా. ఈవెన్ రవితేజ గారితో కూడా చేసినట్టున్నారు. రవితేజ గారితో ఫస్టే చేశానండి, అదే డిస్కో రాజా చేశాను. తర్వాత ఇంకొకటి రామారావు అండ్ డ్యూటీ ఒకటి చేశాను. ఇప్పుడు రవితేజ గారి గురించి మీరు వినే ఉంటారు, పాపం చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఏమీ లేకుండా పాపం వచ్చి ఊరి నుంచి ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడి చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి తర్వాత హీరో ఇప్పుడు మాస్ మహారాజా అని. ఏంటి ఆయన ఎలా ఉంటది ఆయన మాట తీరు? అది బాగుంటుందండి, పిల్లలందరితో చక్కగా ఆడుకుంటుంటాడు. కష్టపడే వాళ్ళకి ఆయన కూడా అంతే విలువిస్తారా? ఇస్తారండి, వచ్చే వాళ్ళకి ఆయన బాగుంటా. ఆయన పోయి క్యారవాన్ లో కూర్చోడు, షార్ట్ లోకి వచ్చారంటే షార్ట్ అయ్యిందంటే పిల్లలతోటి కూర్చోవటం, అట్లా అందరితోటి కూర్చుని మాట్లాడతారు. ఆ సూడోలో కూడా ఆడతారు ఆ పిల్లలతోటి, హ్యాపీగా ఉంటుంది కదండి. అట్లా ఫోన్ లో ఆడతారు చూడండి, అవన్నీ చేస్తా ఉంటారు. లూడో లూడోనా గుర్తులేదు, అవన్నీ కూడా ఆడుతూ పిల్లలతో ఎంజాయ్ చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారిది వేరే రూట్ అండి, ఆయనకి అసలు ఖాళీనే ఉండదు. ఆయన వచ్చారంటే ఆ రోజు అమ్మ తొందరగా రండి సార్ వచ్చారు అని చెప్పంటారు. అయ్యే కొంచెం వాళ్ళదంతా అటు రాజకీయం ఇటు కదండి, అలా వచ్చిన లేకపోయామని వద్దులేమ్మా కూర్చోండి, పెద్దవారు ఎందుకు లెగిస్తారు అని అంటారు. మనం కూడా ఏంటంటే ఒక సైడ్ అయిపోతాం, వద్దు వాళ్ళ వాళ్ళు మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం. త్రివిక్రమ్ గారు ఆయన మాట్లాడుకుంటా అంటే మనం ఒక పక్కకి వెళ్దాం. అయితే నిత్యమైన మా దగ్గరకు వచ్చి కూర్చునేవారు, ఆవిడ బాగానే ఉండేవారు. ఇంకా ఎవరెవరు పెద్ద ఐ మీన్ ఇప్పుడు స్టార్ హీరో నాని గారంటే ఇంకా వాళ్ళదే కదా, నేను వాల్ పోస్టర్ లోనే ఫస్ట్ చేశాను కదా. ఆ టైంలోనే ఆయన ఫస్ట్ అంజు గారు వెళ్ళి ఇంట్లో చెప్పారంట, అసలు మన బామ్మ రియల్ బామ్ లాగా ఉన్నారు, మన ఇంట్లో బామ్ లాగా అని బాగా చెప్పారంట. ఇంకా ఆయన వచ్చినాక రాగానే అంజు చెబితే ఏమో అనుకున్నాను, మీరు నిజంగా మా ఇంట్లో బామ్ లాగా ఉన్నారు అని బాగా హ్యాపీగా మాట్లాడిచ్చిన తర్వాత వాళ్ళ అక్కతోటి నాకు బామ్మతో ఒకటి తీవే, ఒక షాట్ తీయి అని చెప్పని లాస్ట్ లో ఒక షాట్ తీపించుకున్నారు, కావాలని చేసి తీపించుకున్నారు. నాకు చాలా సంతోషం. ఆయనంటే ఇంకా నాకు ఇష్టం. అది వెబ్ సిరీస్ ఇదేండి, షార్ట్ ఫిల్మ్ లో అన్నారు. అనగనగా ఒక నాన్న మన చెప్పాను కదా మన సార్ కూడా టిఎన్ఆర్ గారితో. అయితే అది చేసింగానే దమ్మా ఫోటోలు దిగుదామన్నారు, ఫోటోలు ఇచ్చారు, అందరిని పిలిచి అందరూ వచ్చిన వాళ్ళందరికీ. అది ఈవినింగ్ ఇంక అయిపోతుందనగా వచ్చారు. వచ్చి అట్లా చేసేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అప్పుడు ఆయన గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు, ఆ సెట్ నుంచి వచ్చేసారనమాట. ఎవరినైనా మిస్ అయ్యారా ఇప్పుడున్న హీరోల్లో? ఎవరినైనా నటించే ఛాన్స్ దొరకకుండా అంటే నేను ఇప్పుడు మొన్న పిలిచినా వెళ్ళలేకపోయానండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, డ్రాగన్ సినిమా.
అదేం సినిమా పేరు నాకైతే తెలీదు. వెళ్ళి నేను 5-6 నెలల క్రితమే పిలిచారు ఆఫీస్కి. తర్వాత ఇంకా పిలుస్తామన్నారు, లేట్గా మొదలు పెట్టినట్టున్నారు. ఈ లోపల నేను సీరియల్కి వెళ్ళిపోయా. అందుకని 2 సార్లు పిలిచినా నేను దానికి వెళ్ళలేకపోయా. ఇంకా ప్రాబ్లం ఉంది అంటే సీరియల్ కి దానికి డేట్స్ కలవయ్యా, అందుకని ప్రాబ్లం అయిపోతుంది. ప్రభాస్ గారి ఇప్పుడు 3-4 సినిమాలు ఏదో సెట్స్ నడుస్తూ ఉన్నాయి. రిలీజ్ ఒక సినిమా ఉంది. కొత్త సినిమాకి అడిగారు బాబు నన్ను. కొత్త సినిమా అంటే మొదలైన మొదలవుతుంది ఆ సినిమాకి కావాలని చెప్పని సత్యనారాయణ గారని కో డైరెక్టర్ గారు పిలిచారు. అమ్మ 15 నుంచి ఉంటుంది అన్న, తర్వాత 18 నుంచి ఉంటుందమ్మా, మరి ఏంటి డేట్స్ చెప్పండి అని. నెలాఖరు దాకా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడల్లా రావాలి, ఆయన కాంబినేషన్ లో ఉంటుంది అని చెప్పని. అంటే కొంచెం విలేజ్ గెటప్ అనమాట. అంత చెప్పారు పాపం. కానీ నేను వీళ్ళని అడిగితే మా సీరియల్ 1 or 2 days అయితే ఇస్తామమ్మా, మరీ ఎక్కువ అంటే మనం సీరియల్ చేసుకోవాలి కదా అనేటప్పుడు. అది నిజమే కదండి, అది నిజమే. అంటే వాళ్ళ సీరియల్ రెగ్యులర్ డైలీ సీరియల్, అది కూడా నాకు ఏంటంటే ఆ సీరియల్లో మెయిన్ రోలు. ఇప్పుడు డ్రాగన్ సినిమా అన్నారు కదా ప్రశాంత్ నీల్ గారిది, అది దానికి చాలా క్రేజ్ ఉందన్నమాట. చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా అని చెప్పి అంటున్నారు. ఇంకొకటి ప్రభాస్ గారి సినిమా అంటున్నారు కదా, నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారితో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది దాని సినిమా పేరు స్పిరిట్ అనమాట. అది కూడా ఆల్మోస్ట్ 9-10 భాషల్లో రిలీజ్ అవుతుంది. మొత్తం మీరు ఇంటర్నేషనల్ సినిమాలో కనిపించేవారు చేసింటే. అంటే 18 నుంచి ఉంటదే మీకు కంటిన్యూస్ గా, ఆయన వచ్చినప్పుడల్లా కాంబినేషన్ అంటారు. 10 రోజులు ఉండొచ్చు మీకు. ఉండొచ్చు అండి, చెప్పారు 10 రోజులు ఉంటుందని. కానీ నాకు నేనుగా మిస్ చేసుకున్నాను అనమాట. మీరు ప్రభాస్ గారు ఎన్టీఆర్ గారితో ఇప్పటిదాకా చేయలేదు కదా? చేయలేదండి, వాళ్ళిద్దరితోటి చేయలేదు. వచ్చిందని నేను ఇలా కుదరలేదు అంతే. అయ్యయ్యో. ఎప్పుడైనా ఇలాగా ఏదైనా సినిమా మీ దగ్గరికి వచ్చి మిస్ అయిన తర్వాత ఆ సినిమా మీరు చూసారనుకో, మీరు మిస్ అవి ఉంటారు, డేట్లు కుదరకో లేదంటే సంథింగ్ వాళ్ళ కారణాల వల్ల మిస్ అయిన తర్వాత మీరు రిలీజ్ అయింది, అది సూపర్ హిట్ అయింది, అలా తెలిసినప్పుడు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అయ్యో నేను చేయాల్సి లేదండి, ఎందుకో మరి నేను పెద్దగా సినిమాలు చూడను. అయినా మీకు అంత ఖాళీ ఎక్కడ ఉంటది? అట్లని కాదు, కొంచెం తక్కువే. ఇంకా థియేటర్కి వెళ్ళి మనం చేసినయే మనం చూసుకోవడానికి అవ్వదు సరిగ్గా. ఇంక తర్వాత ఎప్పుడో ఓటీటీలో చూసుకోవటం జరుగుతుంది. ఇంకా అట్లాంటప్పుడు మనకి ఇంకా రేపు 18న నాకు 2 సినిమాలు రిలీజ్ ఉందండి. ఏది మన జూనియర్ ఉంది, జూనియర్ లో మంచి క్యారెక్టర్, మిస్టర్ రెడ్డి ఉంది, దాంట్లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్. మీకు ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మొన్నే 3 రోజుల క్రితం ఓబామా అయ్యో రామా, అప్పుడేమో మళ్ళీ జూనియర్ మిస్టర్ రెడ్డి, ఇవన్నీ జరిగిపోయిన సినిమాలు అయ్యా. ఇంకా అట్లా అప్పుడేమవుతుందంటే మనకు చూస్తానికి ఖాళీ లేదు. అది నాకు ఒక సీరియల్ వచ్చింది. ముందేమో 17, 18, 19 అన్నారు, ఇప్పుడేమో 16, 17, 18 కావాలన్నారు. మరి 18ని ఎలా వెళ్ళాలి నేను సినిమాకి? వీళ్ళేమో మన మిస్టర్ రెడ్డి వాళ్ళు, ఆయన వెంకటరెడ్డి గారు మాకు ఫస్ట్ నుంచి కూడా ఇది. అంతకుముందు బాలరాజు చేసి ఆయనతోటి, దాంట్లో మెయిన్ రోల్ ఆయన బామ్మ. అది యూట్యూబ్లో మంచి ఇది వచ్చిందండి, రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు ఆయనతో పాటు ఆ సినిమాకి వెళ్ళకపోతే అట్ట. నేను మిస్టర్ రెడ్డి గారు కూడా చెప్పారు, అమ్మ మనందరం కలిసి వెళ్దాం. ఓకే. ఎప్పుడైనా అంటే మీరు ఎమోషనల్ సీన్స్ చేసినవి ఉన్నాయి, కామెడీ చేసినవి ఉన్నాయి, సారంగపాణి జాతకం లాగా కామెడీ చేసినవి ఉన్నాయి, సతాయించినవి ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ ఏడ్చిన క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. మీకు ఏది ఇబ్బంది పెడుతుంది ఎక్కువ? నాకు ఇబ్బంది ఏమి ఉండదండి, నాకు కామెడీ ఇష్టం ఎక్కువ. కామెడీ ఎప్పుడు నవ్విస్తూ చేసుకునే అంటే ఇష్టము. ఏడ్చే సీన్లు వీటిలోనే కొద్దిగా బాలరాజులో కొద్దిగా అట్లా వచ్చినాయి. అక్కడో సీనేలేండి. మళ్ళా గామిలో కొద్దిగా అంత ఎమోషన్ లేదు, కొద్దిగా అట్లా కొన్నిట్లో ఉన్నా కానీ అవేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా షూటింగ్ అంతా అయిపోయింది, ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే క్యారెక్టర్ లో ఉండిపోయినట్టు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించదండి, ఎందుకంటే హాయిగా నిద్రపోతా. ఏంటంటే వెళ్ళిన తర్వాత అంటే దారిలో అనిపిస్తా ఉంటుంది, ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాను, ఎట్లయినా 1 గంట పడుతుంది మనం వెళ్ళేటప్పుడు, అరగంట అన్నా పడుతుంది. వెళ్ళాకేంటి గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా నిద్రపోతానండి. ఎట్లేదన్నా 6 గంటలు నిద్రపోతా, మరీ లేదంటే 4 గంటలైనా డీప్ నిద్ర. ఆ నిద్ర ఉండటమే నాకు ఆరోగ్యం అండి. సగం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట ఈ ఆరోగ్యం, ఈ నిద్ర. ఇప్పటికి 1 మందు బిళ్ళ వేసుకోను, అసలు వేసుకోను. అది గాడ్ గిఫ్ట్ అనమాట. ఏదన్నా వచ్చినా కూడా వేసుకోరా? తక్కువ. అదంటే అప్పటికప్పుడు ఏదన్నా మరీ సివియర్ గా అన్నప్పుడు మాత్రమే
మనకు, అంతేగాని రోజు డైలీగా ఆ టాబ్లెట్ ఏం మింగను. అంటే ఏమైనా న్యాచురల్ గా చేసుకుంటారా ఉన్నప్పుడు జలుబు చేసిన? రోజు అది ఆ ప్రక్రియ ఉంటుంది. పొద్దున్నే కొంచెం గాలి చేసుకోవటం, ఆ తర్వాత కొంచెం ఆవిరి పెట్టుకోవటం, హెవీగా కాకుండా కొంచెం కొంచెం అలా చేసుకుంటాను. ఈ ఆయిల్ పుల్లింగ్ ఒకటి ఉంటది, ఇలాంటివన్నీ చేస్తారు? అది చేయరు కానీ ఆవిరి పెట్టుకోవడం మాత్రమే గార్గ్లింగ్ చేసుకుంటాం. ఇంకంతవరకే, ఇంకంతా డీప్ గా వెళ్ళను. ఇంట్లో ఏంటంటే చిందులు వేసుకుంటా నడుస్తా, కొంచెం బాడీ అంతా కదిలేటట్టుగా. డాన్సర్ కదా మీరు ఇప్పుడు? కాదు, ఓకే, చిందులు వేసుకుంటా నడిస్తే కొంచెం హెల్దీగా, కొంచెం బాడీ అంతా కదిలితే ఇదవుతుందని. కాస్త ఖాళీగా కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతా, ఇంకా అట్లా కొద్ది కొద్దిగా. మీరు మ్యూజికల్ షాప్ మూర్తి దానికి మాట్లాడి నా అల్లుడు బాగా మాట్లాడారు. మంచి ఆ టైంలో కొంచెం సెన్సేషన్ అయ్యారు, కొంచెం ట్రెండ్ అయ్యారు. సో కానీ ఆ సినిమాలో నేను భలే చేశానమ్మా, నాకు చాలా మంచి క్యారెక్టర్. అయితే ఏమైందో మరి కట్ చేసేసారు, చాలా అంటే చాలా కట్ చేశారు. ఆ సినిమాలో నాకు డేస్, వాళ్ళు ఇచ్చిన డేస్కి వర్షం పడి చేసుకోలేకపోయారు. నేను అప్పుడు ఒక సీరియల్ చేస్తున్నా, ఆ సీరియల్ వాళ్ళు వదలరు కదయ్యా, అమ్మ నాకు 25 నాకు ఖాళీ లేదు బాబు, నేను రావటానికి అవ్వదు. లేదు, ఆ రోజు కంపల్సరీ మాకు కావాలి, ఎందుకంటే ఆమెని గారు చనిపోయిన సీన్ ఉంటుంది. ఆ సీన్లో నేను ఏడవాలి, నా కూతురు అనమాట, ఏడవాలి, ఆ పిల్లల దగ్గర చేసుకోవాలి, బోల్డ్ డైలాగులు ఉన్నాయి ఆ టైంలో. అదంతా వాళ్ళు ఏం చేశారు, మరి ఎట్లాగూ అని చెప్పని అనుకుని మాకు నెంబర్ చెప్పండి వస్తామని, నేను షూట్ జరుగుతూ ఉండగా అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నానికి పంపిస్తాము అని చేసుకుని అప్పుడు నన్ను వాళ్ళు తీసుకెళ్లారు. ఆ సీన్ అయ్యేదాకా ఉంచుకుని మళ్ళీ పంపించారు. ఎడిట్ అయిపోయింది ఆ సీను. అది దాంట్లో అసలు ఆయన వస్తా ఉంటే నేను తిడతా ఉంటాను, వాడి మూలంగానే జరిగింది, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పని ఏడుస్తూ కొన్ని డైలాగులు ఉంటాయండి, ఎమోషనల్. మీరు ఇప్పుడు ఇందాకన్నారే, అలా రియల్గా ఏడ్చాను అందులో. అవి పోయినాయి, నాకు బాధ అనిపించింది సినిమా చూసినాక. అయ్యో ఏంటి నా సీన్లన్నీ బెగిరిపోయినాయి. ఆ పిల్లకి ఫంక్షన్ చేస్తా ఉంటే మంచి మంచి సీన్లు, మంచి డైలాగులు అవి పోయినాయి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ డాన్స్లో పెట్టేటప్పటికి లెంత్ ఎక్కువై కట్ చేసి ఉంటారు. అట్లా పోతా ఉంటాయి. ఇంకేమన్నా ఉన్నాయి అలాంటి సినిమాలు ఎడిటింగ్ లో పోయినాయి చాలా. ఆశలు ఉంటాయి పోతాయి. డిస్కో రాజాలో కూడా 1-2 సీన్లు పోయినాయి. అట్లాగే చాలా వాటిల్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ పోతా ఉంటాయి. మనం విరూపాక్షలో మంచి డైలాగులు అండి, బాగుంటుంది. ఆ పార్వతమ్మ చనిపోయినప్పుడు ఏడుస్తూ పెద్ద పెద్ద డైలాగులు బాగా చెప్పారని సంతోషం వేసింది. అవన్నీ పోయినాయి. అయితే ఒక్క డైలాగ్ ఉందిలేండి, ఏదో కొసమరుపు లాగా ఒక డైలాగు, అదొకటి ఉంది. అట్లా. సో ఇప్పుడు మిమ్మల్ని సెట్స్ లోకి పిలిచినప్పుడు అప్పుడు మీ వయస్సుకి గౌరవం ఇచ్చి అందరూ బాగుంటారా, లేదు కొంచెం ఏమన్నా అంటే వీళ్ళని కాదు, మీకు మెయిన్ స్ట్రీమ్ లో ఉండే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఉంటారు మిడిల్లో, వాళ్ళు ఏంటంటే అగౌరవంగా ఉంటారు, వాళ్ళు పెద్ద మర్యాద ఇచ్చే సంస్కారం అందరికీ ఉండదు కదా. సంస్కారం అనేది కొనుక్కుంటూ వచ్చేది కాదు, నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి, తల్లిదండ్రులు నేర్పు. అలాంటి వాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటారా? నాకేమంత రాలేదు, ఆ పొగరగా ఉండేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు రాలేదు. నా అదృష్టమో ఏమో నాకు తెలియదు, ఎవరు తిట్టినాళ్ళు కానీ. మామూలుగా నేను ఏం చేస్తానంటే బాబు వెళ్ళి కూర్చుండిపోతా. ఎక్కువగా క్యారవాన్ లో కంటే నాకు బయట ఇష్టం. ఏదైనా చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు కింద చైరేసి కూర్చుంటే ఎక్కువ మంచి గాలి వస్తుంది కదా. నా సీన్ వచ్చేదా కూర్చుంటా. నా సీన్ రాగానే ఏంటి ముందుగానే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాను. వెళ్ళి చేయగానే డైరెక్టర్ గారు ఎప్పుడైతే మెచ్చుకుంటారో ఆల్ యూనిట్ అంతా అప్పుడు మెచ్చుకుంటారండి. అందరూ వచ్చి బామ్మగారు అప్పుడు నాకు భలే ఆనందం అనిపిస్తుంది. దేవకట్ట గారితో ఒక సినిమా మొన్న మైసభా ఉంది కదా, అది చేస్తూ ఉండగా ఏమైంది, అంతకుముందు రిపబ్లిక్ చేశాను, వాళ్ళకి అంత జ్ఞాపకం లేదు. అది చేసి ఒక సీను మంచి డైలాగ్, అది బాగుంటుంది. అదంతా అంత పెద్ద డైరెక్టర్స్ కదా, ఆ సీన్ చేసేటప్పుడు ఏంటి మంచి మూమెంట్ ఒకటి వచ్చింది, ఎక్స్ప్రెషన్. అది చూడగానే దేవా గారు క్లాప్స్ ఇప్పించారు. నేను ఇప్పుడు భావన గారి అమ్మ అంటే
రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ టైప్ రాజశేఖర్ రెడ్డి గారికి అత్తగారు. అత్తగారి క్యారెక్టర్. ఇంకా వెంటనే ఇంకొంచెం పెంచారు నాకు, సీన్ పెంచి క్లాప్స్ ఇప్పించి సీన్ పెంచి చాలా సంతోషం అనిపించింది అనమాట. మీరు రిపబ్లిక్ చేశారు కదా అని అప్పుడు అడుగుతుంటే వాళ్ళు అదే బాగుంటాయండి అట్లా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్, ఆయన రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ చేసింది మన చైతన్య గారు. చైతన్య ఏంటి ఏమన్నా అనిపించారా బాగా చేశాడు ఆ కైండ్ లో అని చెప్పి? పర్వాలేదు, బాగానే చేశారు. నాకు ఆ భావన ఇష్టం అండి. కూతురు క్యారెక్టర్ చేసింది ఆయన క్యారెక్టర్. ఆ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ కదా. ఆ అమ్మాయితో నేను మాయలో అని ఒక సినిమా చేశా, ఆ తర్వాత సర్కార్ నౌకరీ చేశా, అమ్మాయి హీరోయిన్, తర్వాత దీంట్లో చేశా. తను బాగుంటుంది, కొంచెం మనవరాలుగా కొద్దిగా టచ్ చేస్తుంది ఆ పాప కూడా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరితో అయినా సినిమా చేయాలి అని ఏమైనా కోరిక బలంగా ఉంటది కదా సంకల్పం, ఇలా ఒక్క సినిమా ఈయనతో పడాలి అని చెప్పి? ఎవరితో ఉంది మీకు అలాగే? వదులుకున్న సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో అనిపిస్తుంది, ప్రభాస్ గారితో అనిపిస్తుంది. ఈ రెండు చేస్తే ఇక లైఫ్ చాలు అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మిస్ చేసుకున్నాను చూసారా, అది చాలా అంటే చాలా. కాకపోతే నేను అంత డీప్ గా తీసుకోలేకపోతున్నాను, అది కూడాను. అదే పెట్టుకున్నాను అనుకోండి, నాకు మళ్ళా బాధ వచ్చేస్తుంది. ఒక రకం నేను చెప్పి మిమ్మల్ని బాధ పెట్టుంటాను కదా, ఇవి రెండు పెద్ద పెద్ద సినిమాలు అని చెప్పి కొంచెం అనిపిస్తుంది. అందుట్లో నాకు ఇంకొకటి, వాళ్ళు అడిగినప్పుడు నేను అంతా అడగను, అన్నీ అడగను. మనం సెట్కి వెళ్తే అన్నీ తెలుస్తాయి కదా అని అవన్నీ కూడా నేను వాళ్ళని డీటెయిల్స్ ఎక్కువగా అడగను. ఏం సినిమా, ఏం పేరు, ఇవన్నీ అడగను. వాళ్ళు అడిగినా కూడా అమ్మ ప్రభాస్ గారి సినిమానమ్మా, మీకు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాం, ఓ అలా అయితే చేస్తానండి, ఏంటి అమ్మా అనిపిస్తుంది. వీళ్ళదంటే ముందు తెలుసు కానీ పేరు తెలీదు. ప్రశాంత్ నీల్ గారిది వీళ్ళది కాంబినేషన్ అని తెలుసు, పేరు అది నేను అడగలేదు. రామిరెడ్డి గారు కానీ ఇంకొక మురళి గారు అని ఉన్నారు కన్నడ ఆయన, నాకు కొంచెం కన్నడ వచ్చు కదా, కొంచెం వచ్చిరాని ఇది అనే కానీ కొంచెం వాయిస్తూ ఉంటాను. మీకు ఎన్ని భాషలు వచ్చామా? నాకు అదేనండి, కన్నడ తెలుగు వచ్చు. హిందీ ఇంగ్లీష్ ఏం చేస్తానంటే వచ్చి రాకపోయినా కూడా మిక్స్ చేసి బాంబే వెళ్ళినప్పుడు అట్లా కొద్దిగా మిక్స్ చేసి మాట్లాడాలి. అది కూడా రాకపోయినా గలగల ఏం మాట్లాడడం ఆలోచిస్తుంది. నిన్న హీరోయిన్ అనుభవం మాకు ఏమీ రాదు, అదే హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి అమ్మాయితో మాట్లాడతా. ఓకే, ఇప్పుడు ఎంతకి స్టార్ట్ అయ్యారు? అంటే మీ రెమ్యూనరేషన్ ముందు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంత? ఫస్ట్ 2000 తీసుకున్నారు. 2000 నుంచి స్టార్ట్ అయ్యా. అంటే ఫస్ట్ లో నాకు క్యారెక్టర్ గా వెళ్ళలేదు కూడా. అమ్మ ఒక ఇది ఉంది వస్తారా, ఆ ఏడ్చే సీన్ ఉంది, నలుగురిలో కూర్చునేది, అలా వెళ్ళానండి ఫస్ట్లో. అరవింద్ సమేతకి వెళ్ళా, ఇంకేంటి 2-3 చేసా, అట్లాంటివి 2-3 చేసా. ఇక ఆ తర్వాత నాకు ఇలాంటివి చెయ్యొద్దు మనము, ఇంకా రాదు. సినిమా కోసం వెళ్ళటం వేరు, సినిమాలో మనం కనిపించి మాట్లాడాలి అనేది వేరు. ఇంకా అందుకని మనకు ఇయ్యొద్దు అనుకొని చెప్పి అలా వచ్చి నేనే రానండి అట్లుంటానికి, డైలాగ్ ఉందా అనేదానికి ఇంకా అట్లా వజ్రకవచధారి గోవింద ఇట్లన్నిట్లోనూ నీకు ఇక చేసిన ప్రతి సినిమాలోనూ డైలాగ్ ఉండాల్సింది. కట్ చేసినా సరే మనకు డైలాగ్ ఉండాలి, లేకపోతే ముందే చెప్తాను. ఇప్పుడు ఏ దర్శకుడు మీలోని ప్రతిభను కొంచెం బయటకు లాగాడు అని అనిపించింది ఇప్పుడు చేసిన అన్ని సినిమాల్లో చూస్తే? నాకు కన్నడ ఆయనండి, కన్నడ డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చారు, దేవరాజు గారు అని. ఆయన ఇచ్చారు అనుష్క అనే మూవీలో, మంచి క్యారెక్టర్. అది కూడా ఎట్లా హీరోయిన్ ని చంపడానికి వెళ్ళే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, నెగిటివ్ షేడ్ అది. అట్లా తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకుంటానే ఉన్నారులేండి. మన బోయపాటి గారు ఈ సినిమాకి మెచ్చుకున్నారు, అంతకుముందు ఒక యాడ్ చేశాను ఆయనతోటి, అప్పుడే మెచ్చుకున్నారు. ఇంకా తప్పనిసరిగా ఇస్తానన్నారు, ఇచ్చారు ఇందులో. అట్లా లింగరాజ్ గారని నేను వారియర్ సినిమా చేస్తుంటే రాము గారిది, అసలు నేను ఆ డైలాగ్ ఎప్పుడో ఇచ్చారా, అక్కడికి వెళ్ళి అమ్మ ఒకసారి చెప్పండి అన్నారు. అంటే నేను డైలాగ్ మామూలుగా యాక్షన్తో చెప్పేసినాక సూపర్ అమ్మా, మా వాళ్ళు ఏం చెప్పినా వినొద్దు, ఇలానే చెయ్యండి అన్నారు. ఇంకా అప్పుడు అందరూ నదియా గారు, రామ్ గారు అంతా బాగున్నారు. అట్లా మన అందరూ ఇంచుమించు ఇప్పుడు స్వయంభూ చేశాము,
ఆ డైరెక్టర్ గారు కూడా. ఓకే, స్వయంభూ చేశారు నిఖిల్తో. నిఖిల్తో చేసా. అది కూడా ఆ డైరెక్టర్ గారు కూడా అందరూ డైరెక్టర్. అమ్మో మర్చిపోయాను, బొమ్మరిల్లు భాస్కర్ గారు, ఆయనతో 35 రోజులు ట్రావెల్ చేశాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఓకే. అమ్మాయి ఫస్ట్ నాకు కొంచెం కెరీర్ కొంచెం ముందుకు వచ్చింది అంటే అక్కడి నుంచి. ఆయన అయితే నాకు బాగా డైరెక్టర్స్లో కొంచెం చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. మీరు నాగార్జున గారితో ఏమైనా సినిమా చేశారా? నాగార్జున గారితో సినిమా చేయలే, వాళ్ళ అబ్బాయితో చేశారు. అయితే వాళ్ళ అబ్బాయితో ఏంటి అలా? ఇప్పుడు నాగార్జున గారిని అంటారు కదా అందరూ మన్మధుడు మన్మధుడు అని, వాళ్ళ అబ్బాయి అలాగే కనిపించాడు ఏమన్నా అందగాడా బాగా? అఖిల్ ఎలా ఉంటాడు? అఖిల్ బాగుంటాడు అంటే నా మనవడు కదా, బంగారం యాపిల్ పండు అనుకుంటా డైలాగ్ నాది అనమాట. అన్ని సీన్లలోనూ పెట్టారండి నాకు అందులో. కాకపోతే డైలాగులు తక్కువ, సీన్లు అన్నిట్లో నన్ను ఉంచారనమాట. బామ్మను అనమాట ఆయనకి. కాకపోతే కొంచెం ఏంటంటే అప్కమింగ్ కదండి, ఆయన ఎక్కువ చేయలేదు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటారు. ఒక మంచి డైలాగ్ చెప్పండి బామ్మ మీరు మీ సినిమాల్లోది, మీకు బాగా గుర్తుండిపోయే, మీరు బాగా ఎక్కువ సార్లు ఎవరు? దేవిక అంటే ఆ దేవిరి మొహం సరళ కూతురు, నల్లగా బొగ్గులాగా ఉంటుంది, అదేగా. ఏంటి కృష్ణుడు దేవుడు ఎలా ఉన్నా బాగుంటాడు. ఇంతకీ నీ పేరేంటన్నావు? సారంగపాణి. ఓ గుర్తొచ్చావు రోయ్. చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగు టింగు మంట పోతూ ఉండేవాడివి. మొత్తం బాడీలో ఒక్క పార్టీ గుర్తుందా మీకు? అది నెక్స్ట్ డైలాగ్ వెన్నెలకిషోర్ గారు. అది ట్రైలర్ లో కూడా ఉంది, ట్రైలర్ లో మంచిగా పెట్టారు, అప్పుడు మేము హిలేరియస్ గా నవ్వుకున్నాం. సూపర్ సూపర్ బామ్మ గారు. ఒక పాట పాడతారా మా శ్రోతల కోసం? నా గొంతు అంత సహకరించట్లేదండి. నేను టీచర్ గా ఒక 30 years స్కూల్ నడిపాను. అప్పుడు నా గొంతు కొంచెం తేడా వచ్చింది. అంతకుముందు కొద్దిగా పాడేదాన్ని. ఆకాశవాణిలో కూడా మేము చిన్నప్పుడు పాడాము. ఆ తర్వాత కొద్దిగా. ఇప్పుడు మీ స్టూడెంట్లు ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారా? అయ్యో, టీచర్స్ డే, గురు పౌర్ణమి ఎన్ని ఫోటోలు పెట్టి అంతా చేస్తారండి. వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు కదా మీరు సినిమాల్లో కనిపిస్తూ చూసినప్పుడల్లా దానికి ఏదో టికెటేషన్ చెప్తారు. ఎక్కడ హైదరాబాదేనా, అమెరికానేనా, చాలా చోట్ల ఉన్నారు. ఎవరు అంటే మీ స్టూడెంట్స్ అందరిలో మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు? ఆయన చూస్తారు కాబట్టి. రంగారెడ్డి, ధనలక్ష్మి, ఇద్దరు రంగారెడ్డిలు ఉన్నారు. మాచల్ రంగారెడ్డి, అంబాపురం రంగారెడ్డి, ధనలక్ష్మి, కళ్యాణి, నాగేశ్వరరావు. నాకు చాలా మంది ఫేవరెట్ స్టూడెంట్స్ అండి. రాధ. ఓకే, పేర్లు చెప్పేస్తున్నారు ఆల్మోస్ట్. ఇప్పటికే అంత నాది అక్కాయి స్కూలు అని పేరు. అక్కాయి స్కూలు, అక్కాయి హాస్టల్ ఇది ఉందండి. దీంట్లో దాని ఫోన్ లో గ్రూపులు ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. గ్రూపుల్లో పెడతా ఉంటారు సినిమా వచ్చినప్పుడల్లా తీసి ఫోటోలు తీసి పెట్టడం. చుండాళ్ళ పిల్లలు అని ఉంటారు, చుండు నరసింహారెడ్డి, చిన్న అలా ఇంకా అసలు చెప్పలేము. చాలా మంది ఫేవరెట్స్ అనమాట. ఇప్పుడు మీ మనవడికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది మీ కోరిక ఉంటది. ఏం అవ్వాలనుకుంటున్నారు మీ మనవడు? ఇప్పుడు ఏం చదువుతున్నాడు అసలు? అయిపోయింది, MBA అయిపోయి జాబ్ లో జాయిన్ అయ్యాడు. మనవడు అంటే ఎవరో కొంచెం ఏ 10th అయ్యి ఇంటర్ అనుకుంటున్నాను. లేదు, MBA అయిపోయింది, జాయిన్ అయ్యాడు. ఇప్పుడు దాన్ని ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. అంటే రేపు ఆగస్టుకి పర్మనెంట్ అయిపోతుంది. ఇంకా ఆయనకు పర్మనెంట్ అయితే నేను కూడా జంప్ ఇంకా బెంగళూరులోనే మళ్ళీ. అదేంటి మీరు మళ్ళీ సినిమాల్లో కనిపించరు ఎక్కువ? వస్తానులే కానీ ఇంకా అట్లాగనమాట. ఇప్పుడు నాకు బాధ్యత ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ తెచ్చేసుకోమని. తను బెంగళూరేనండి, అంత చదివింది అక్కడే, ఉద్యోగం వచ్చింది అక్కడే, అందుకనే అది లేదు. ఇప్పుడు నేను పాట పాడతాను, ఉండండి. పాడతారా? మరి గుర్తు తెచ్చుకుంటున్నాను, ఏది పాడనా అని ఆలోచిస్తున్నా. తెల్లవారవచ్చే తెలియక నా సామి, తెల్లవారవచ్చే తెలియక నా సామి, మళ్ళీ పరుండేవు ఏరా, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు మసాలుతో నుండేవు, మళ్ళీ పరుండేవు మసాలుతో నుండేవు, మారాము చాలింక లేరా, మారాము చాలింక లేరా.
అసలు అంటే గొంతు పట్టలేదండి. ఏంటి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏ సందర్భంలో వస్తుంది? సినిమాలో లేరా దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతూ ఉంటుంది. అదేదో ఎప్పుడో ఓల్డ్ సాంగ్. బాగుంది, చాలా బాగా పాడారు, అద్భుతంగా పాడారు. అదే అంటే ఇప్పుడు సహకరించట్లేదు. మీ టింగ్ టింగ్ డైలాగ్ కూడా అద్భుతంగా మాట్లాడారు. సో ఏంటి మీకు ఇంకా ఏదో కళ ఉంటది కదా, నా జీవితంలో ఇది చెయ్యాలి, నేను ఇప్పుడు సినిమా కళలు ఉంటాయి మీకు, ఒక అద్భుతమైన సినిమాలో నటించాలనో ఏదో ఒకటి, ఈ సినిమాలో నటించాలి, ఆ సినిమాలో చేయాలి, ఆ డైరెక్టర్ సినిమాలో చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. మీ కళ ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి? జీవిత లక్ష్యం అంటే ఇంకా చరమదశలో ఉన్నాం కాబట్టి అది ఫ్యామిలీ టైప్గా ఉంటుంది. ఫ్యామిలీలో మనవాడు బాగుండాలి, వాళ్ళు పెళ్లి చేయాలి, ఇక ఆ థింకింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఫీల్డ్లో కావాల్సింది ఏంటంటే నేను ఒక మంచి విలన్ చేయలే, ఒక చిన్న విలన్లే చేశా. నాకు ఇప్పుడు ఒక హరీష్ అని కో డైరెక్టర్గా చేశాడు ఆయన, విరూపాక్షకి. ఆయన నాకు ఒక స్టోరీ చెప్పారు, అది చెయ్యాలని నాకు బాగా ఉత్సాహం, కోరిక. విలన్గా దండుపాళ్య లాంటి స్టోరీ అది. మనం ఇప్పుడు అది చేస్తే అదేంటంటే చంపడం అనమాట, అట్లా పట్టుకుని ఇట్లా కోసేయటం అంట. అట్లాంటి క్యారెక్టర్ బామ్మగారు మిమ్మల్ని అనుకుంటున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఎప్పుడు చెప్తాడు అంటే మొన్ననే చేయిస్తామని అన్నారు, కానీ డిఓపి గారికి ఏదో బాగలేదని ఆపారు. అది ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నానండి. అది అలాంటిది ఒక శక్తివంతమైనటువంటి క్యారెక్టర్ చేయాలి. శక్తివంతమైన క్యారెక్టర్ అన్నారు. నేను ప్రశాంతంగా ఇలా కూర్చున్నాను, మీరు ఎనర్జెటిక్ గా ఎలా వచ్చి ఎక్కడి నుంచి వస్తుంది మీకంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే మేము అప్పటి కాలం నుంచి ఉండేవాళ్ళం కదయ్యా. ఆ ఫుడ్, ఆ జనరేషను, ఇది వేరు. ఆడతా పాడతా తింటూ 4 కంచాలు తినేవాళ్ళం అయ్యా. తింటాం, ఆడతాం, అసలు అటు ఆటలు ఏంటి, పాటలు ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పటికి మామూలు అది అరిగిపోయేది, మళ్ళా తినేవాళ్ళం. అది కూడా ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్. ఆ రోజుల్లో మందులు లేవు. ఇప్పుడే ఏంటయ్యా మీరు తినే ఆ పిజ్జాల్లో, బర్గర్లో ఏమన్నా ఉంటుందా? శక్తి ఆడి నుంచి వస్తుంది. ఇప్పుడు మా శక్తి అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇంట్లో ఉండే అదేంటి కూరలు, ఇంట్లో ఉండే కోడిగుడ్లు, అవన్నీ నాటుగుడ్లు. అప్పుడు మరి అదంతా ఫుడ్ అంతా ఎక్కడి నుంచి? ఇంట్లో తోటకూర ఉందంటే అసలు ఎంత బాగుండేది. అవన్నీ కూరగాయలు ఏంటి అన్నీ ఇళ్లల్లో పండించుకొని ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి మార్పిడి చేసుకోవటం, ఇవన్నీ బాగుండేయమ్మా తినడానికి కూడా. ఆ ఫుడ్ వల్లే మేము ఇప్పటికే ఉన్నాం. దానికి తోడు నాకేంటంటే కరెక్ట్గా నేను పెళ్ళి అవ్వటం, మళ్ళా ఒక స్కూల్ స్టార్ట్ చేసుకోవటం, మా పిల్లలు పుట్టినాక దాంట్లో పిల్లలతోటి మనం లెసన్స్ చెప్తా ఉంటే మనకేంటంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇక అది ఇంటికి వెళ్ళినాక కూడా మనం అదే దృష్టిలో ఉంటాం. ఇప్పుడు ఇది అంతా ఆస్వాదిస్తున్నాం. ఆ పిల్లల మెంటాలిటీసు అదంతా పిల్లల్లో సరదాగా. మీకు ఇంతకుముందు ఏదన్నా ఉన్నా కూడా స్కూల్లోకి వెళ్ళగానే మర్చిపోతాం. ఆ సంతోషం, ఆ ఎనర్జీతో లాక్కొచ్చాను. తర్వాత మళ్ళీ ఒక షాప్ పెట్టుకుని అలా ఉన్నాను లైఫ్లో. ఇవన్నీ కూడా నేను చేసుకున్నవే. ఆ షాప్లో కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి నాకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కూడా హ్యాపీగా అనిపించేది. అలా చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చా అనుకోకుండా. ఈ వచ్చిన దానికి ఈ 7-8 ఏళ్ళ నుంచి ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నాను అంటే అది మాటల్లో చెప్పలేను. వెళ్ళాను అంటే ఎవరూ నాకు ఫీల్డ్లో విరోధులే లేరండి, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. నా మనవరాళ్ళు కానివ్వండి, మామూలుగా నాకు కూతురు క్యారెక్టర్లు ఇవ్వండి, కోడలుగా ఆమెని గారు నాకు కోడలుగా చేశారు, కూతురు గారు చేశారు. మొన్న ఆ సీరియల్ ఏదో ఒక చిన్న అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పని హట్ చేసుకుంటే నాకు ఎంత హ్యాపీగా. అలా కొంతమంది ఏంటంటే అందరితోటి మనం అట్లా ట్రావెల్ చేస్తుంటే చాలా అంటే చాలా. ఇప్పుడు చేసే భానుమతిలో కూడా అందరూ నన్ను మీకు ఎవరు ఇష్టము అందరిలో అంటే మాకు బామ్మగారు అంటే ఇష్టం అంటారు. చాలా నా లైఫ్ లో ఇంకెంతకంటే ఒక ఉపాధ్యాయునిగా
అది ఉపాధ్యాయులుగా కాకుండా, అంటే టీచర్గా కూడా కాకుండా మీరు అందరికీ బామ్మ. ఇప్పుడు ఈ జనరేషన్ అందరూ కూడా మిమ్మల్ని చూడగానే మనీ బామ్మ అంటున్నారు. మీ పేరు ఇంకా మనీ కాదు, మనీ బామ్మ. ఎవరు కేఎల్కే మనీ అంటే ఎవరు గుర్తుపడతారు. ఇంతలా బామ్మని ఓన్ చేసుకున్నప్పుడు మీ మనవలకి మీ మనవరాళ్ళకి మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా. వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పండి, ఒక 4 మాటలు ఏం చేస్తే. నేను ఇప్పుడు నా మనవడికే చెప్తాను, ఎప్పుడు సమయం వచ్చినా కూడా నాన్న నువ్వు ఎప్పుడైనా డ్రింక్ కనపడ్డా కూడా నువ్వు వెళ్ళొద్దు. నువ్వు చేసే పొజిషన్లో నీకు ఉంటుంది, కానీ వెళ్ళకో. నువ్వు అది ముట్టిన రోజున నువ్వు నానమ్మను మర్చిపో. అలాగే ఒక సిగరెట్ పక్కన తాగుతున్నా నీకు ఆఫర్ చేస్తే నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళావనుకో ఇంకా నీ లైఫ్ అక్కడితో ఇదైపోతుంది. కాబట్టి అప్పటితో నానమ్మను మర్చిపోతావు. ఒక స్కూల్లో నేను ఇప్పుడు స్కూల్లో లెసన్ చెప్పేటప్పుడు సిగరెట్టు అనే దాని గురించి ఒక లెసన్ వచ్చిందే అనుకోండి, దాని గురించి డీప్గా చెప్తాను. ఫలానా వాళ్ళు ఇట్టయ్యారు, దాని నుంచి ఇది వచ్చే ఎఫెక్ట్స్ ఇవి, కాబట్టి మీరు మళ్ళా చేయొద్దు. ఇలా ఇవన్నీ చెప్పినప్పుడు స్టూడెంట్స్లో నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఏంటంటే, నా దగ్గర చదువుకున్న వాళ్ళల్లో 90% స్టూడెంట్స్ హ్యాబిట్స్కి వెళ్లకుండా ఉన్నారండి. డ్రింక్స్కి కానీ సిగరెట్స్కి కానీ. నాకు కాంట్రాక్ట్లో ఉన్న పిల్లలు ఎవ్వరికీ ఈ హ్యాబిట్స్ లేవు. మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాను, మీరు వాళ్ళకి కనుక్కోండి. ఇక్కడ ఎక్కడన్నా ఉండను పిల్లల్ని వాళ్ళని. ఆ పిల్లల్ని ఎవరిని కనుక్కున్నా కూడా మీకు ఆ సమాధానం ఏంటి మీ అక్క టీచర్ ఎలా చెప్పారు అని అడగండి. నాకు అది చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నా కానీ ఆ పొజిషన్లో ఉండి ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు, అక్కాయి నువ్వు ఆ రోజున మీరు అంటే నాకు రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ఉండేది, మీ హాస్టల్లో ఉండి మేము చదువుకుంటాం మూలంగా మాకు ఇంత క్రమశిక్షణ వచ్చింది అనే చెప్పే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. నాకు అది చాలా, అవన్నీ కూడా నాకు శక్తిని పెంచుతున్నాయేమోనండి, ఆనందాన్ని ఇస్తున్నాయి. దాని నుంచి కూడా నేను ఎనర్జెటిక్గా ఉండగలుగుతాను. సూపర్ సూపర్, మంచి మంచి మాటలు అయితే చెప్పారు. మా వాడికి కూడా నేను అదే చెప్తాను, నువ్వు ఈ 2 హ్యాబిట్స్ వదిలేసాయి. నువ్వు లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎవరన్నా తిట్టారు లేకపోతే నిన్ను చిన్న చూపు చూశారు అని నీకు అనిపిస్తుందా, తలకాయ ఉంచుకుని 10 నిమిషాలు ఉండు, ఆ తర్వాత దాన్ని మర్చిపో. ఎందుకోలే అన్నారు వాళ్ళు అని దాని గురించి ఎక్కువ థింక్ చేయబాక, వదిలేసుకో. అప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ ఆలోచనలు పెట్టుకో, అప్పుడే మనకు బాగుంటాము అని ఆ అబ్బాయికి చెప్తాను, అందరికీ చెప్తున్నానండి. ఎప్పుడైనా మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి. మనం ఎంతవరకు మనకు ఉందో దాంట్లోనే మప్పితంగా బతకాలి. ఇది ఎప్పుడైతే చెయ్యాలి ఆ చాపామో మనం ఇంక అయిపోతాం, కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరి దగ్గర చేయి చాచొద్దు, నీకున్న దాంట్లో తృప్తిగా బతుకు, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకో. అది నా యొక్క పాలసీ అండి. దాన్ని ఆలోచించండి, మీరు వాళ్ళు బాగుండండి. అలాగే బయట ఫుడ్లు దుమ్ము ధూళితో కూడుకున్న ఫుడ్లు తినొద్దు. మన ఇంట్లో మీరు ఇప్పుడు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇంట్లో కొద్దిగా చేసుకోండి, ఒక కూరగాయ తెచ్చుకోండి, ఎంచుకోండి, తినండి, అది హెల్తీ ఫుడ్. మీరు అట్లా బయట ఫుడ్లు తినకండి, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. అందరూ బాగుండాలి. సర్వజన సుఖనోభవంతు. అద్భుతం అద్భుతం. లాస్ట్ లో ఫుడ్ గురించి తిడుతుంటే నన్నే తిట్టారేమో అనిపించింది. ఓకే, బట్ మీ జీవితం చాలు, అంటే మీరు ఇప్పుడు కూడా నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను ఈ ఫీల్డ్ లో అంటున్నారు. చూడండి, 72 ఏళ్ల వయసులో పనిచేస్తూ దీన్నే మేము చాలా ఉదాహరణగా తీసుకుని పాజిటివ్ గా బ్రతకడం నేర్చుకోవాలి. మీరు ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ఉండాలి సినిమాల్లోకి. మీ మనవడు పెద్ద జాబ్ వచ్చేసినా కూడా మీరు మాత్రం సినిమాలు వదలకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బామ్మ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ బాబు. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేస్తామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.